నా పేరు డాక్టర్ ఎం ప్రభాకర్, జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ చిత్తూరు. ముఖ్యంగా ఈరోజు నేను బర్డ్ ఫ్లూ, ఇంగ్లీష్‌లో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అంటారు. ఈ వ్యాధి కోళ్ళల్లో మనకు వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి గురించి కొన్ని విషయాలు రైతు సోదరులకు, తర్వాత మా డిపార్ట్మెంట్ సిబ్బందికి, ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా, బర్డ్ ఫ్లూ అన్నటువంటిది ఒక వైరస్ నుంచి వచ్చేటువంటి జబ్బు. ఇది కోళ్ళల్లో విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏమంటే ఈ వైరస్ వలస పక్షులు ఎక్కడైతే వాటర్ బాడీస్, నీటి నిల్వలు ఉన్నటువంటి మన సరస్సులు అంటాం కదా, సరస్సులు ఉన్నటువంటి ఏరియాలలో ముఖ్యంగా ఈ వాటర్ బర్డ్స్, వలస పక్షులు వేరే దేశాల నుంచి రావటము, అక్కడ అవి కొన్ని రోజులు మైగ్రేట్ అయ్యి అక్కడ ఉండడం జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో అవి ఉన్నప్పుడు పక్కన ఏమన్నా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నప్పుడు ఈ నాటుకోళ్ళు కానీ, మన ఈ లేయర్స్, కమర్షియల్ బ్రాయిలర్స్ ఉన్నటువంటి కోళ్ళకు ఈ వైరస్ ఆ యొక్క వలస పక్షుల నుంచి గాలి ద్వారా నీటి ద్వారా సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మనకు గత ఒక 2 వారాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ వ్యాధి తో కొన్ని కోళ్ళు చనిపోవడం జరిగింది. ఈ మోర్టాలిటీ, చనిపోయే దీన్ని బట్టి మన అక్కడ ఉన్నటువంటి మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది, మా డైరెక్టర్ గారి ఆదేశాలతో అక్కడ కొన్ని శాంపుల్స్, ఆ చనిపోయిన చనిపోయిన బర్డ్స్ నుంచి కొన్ని శాంపుల్స్ మనకు హై లెవెల్ ల్యాబొరేటరీ ఉంది భోపాల్లో, అక్కడికి పంపడం జరిగింది. అక్కడ ఈ వ్యాధి, ఆ శాంపుల్స్ పరీక్ష చేసి ఈ వ్యాధి బర్డ్ ఫ్లూగా నిర్ణయించడం జరిగింది. సో ఎప్పుడైతే అది రిజల్ట్ మనకు పాజిటివ్గా వచ్చిందో అక్కడి నుంచి అధికారులు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ అందరూ అప్రమత్తమై చనిపోయినటువంటి కోళ్ళను మనం ఇమ్మీడియట్గా ఏదైతే చనిపోతున్నాయో వాళ్ళందరూ ఆ కోళ్ళన్నింటినీ డిస్పోజల్ అంటే కాల్చడం కానీ, పూడ్చివేయడం కానీ జరగాల. చనిపోయినటువంటి ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ను రెడ్ అలర్ట్ జోన్ అంటారు. ఆ ఏరియాలో ఎటువంటి అక్కడి నుంచి మాంసం కానీ, గుడ్లు కానీ బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. తర్వాత ఒక 9 కిలోమీటర్స్ వరకు పెరిఫెరల్ జోన్ అంటారు. ఈ జోన్లో కూడా ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలా, వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలా. ఇది కాకుండా ఈ కోళ్ళ ఫారాలు అయితే ఎవరైతే పెట్టుకున్నారో రైతులు కూడా వాళ్ళ యొక్క కోళ్ళ ఫారాల దగ్గర ఈ బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే ఈ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కాకుండా ఫుట్పాత్స్, తర్వాత ఆ షెడ్లకు ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేయడము, కోళ్ళ పైన, దానా పైన కూడా మందులు కూడా కొన్ని పిచికారీ చేస్తారు. ఆ విధంగా చేయడం వల్ల మనకు ఈ జబ్బును స్ప్రెడ్ కాకుండా ఎక్కడికక్కడికి నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మా సిబ్బంది, మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా సిబ్బంది అందరూ కూడా, మనకు చిత్తూరు జిల్లా కూడా తీసుకుంటే మనకు చిత్తూరు జిల్లాలో రమారమి 30 నుంచి 40 లక్షల లేయర్ కోళ్ళు ఉన్నాయి. ఒక 57 లక్షల వరకు బ్రాయిలర్ ఉన్నాయి. ఒక 110,000 వరకు మనకు లింగాపురం కోళ్ళు ఉన్నాయి. పెరటి కోళ్ళు ఒక 2 లక్షల వరకు ఉన్నాయి. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. మనము అంటే ఇప్పుడు ఓబీఆర్ ఉన్నటువంటి జిల్లాలకు మనం దూరంగా ఉన్నాము, మనకి ఎటువంటి సమస్య లేదు. వాటర్ బాడీస్ కూడా, వలస పక్షులు వచ్చేటువంటి అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి మనమేమి భయపడాల్సిన పని లేదు. కాకుంటే మనం బయోసెక్యూరిటీ మెజర్స్ సక్రమంగా తీసుకోవాలి. తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ను మనం ఈ కోళ్ల ఫారాల దగ్గర ఏదైతే రవాణా వెహికల్స్ ఉన్నాయో వాటిని యొక్క మూమెంట్ను బాగా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనం ముఖ్యంగా మా డాక్టర్లంతా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి కోళ్ల ఫారాల దగ్గర అంతా కూడా విజిట్ చేసి సర్వేలెన్స్ రెగ్యులర్గా చేస్తున్నారు. తర్వాత ఎక్కడెక్కడ చేశారు, ఎంతమంది ఫార్మర్స్కి అవేర్నెస్ ఇచ్చారనేటువంటి రిపోర్ట్స్ కూడా మేము రెగ్యులర్గా గవర్నమెంట్కి పంపిస్తున్నాము. తర్వాత కొంత డైలీ రిపోర్ట్ కూడా ఒకటి గవర్నమెంట్ అడుగుతూ ఉంది, అది కూడా మేము పంపడం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఏమంటే మనము చిత్తూరు జిల్లా బార్డర్ జిల్లా కాబట్టి కర్ణాటక, తమిళనాడుకు మనము ఎక్కువ మూమెంట్ ఆఫ్ వెహికల్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ నుంచి మన నుంచి బయటికి పోతాయి. కాబట్టి మన స్టేట్స్ నుంచి ఏదైనా ఎగ్స్ కానీ, చికెన్ కానీ బయటికి పోయేదానికి ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవని డైరెక్టర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ మాత్రము కంట్రోల్ చేయండి, అక్కడ నుంచి ఏ వెహికల్స్ రానివద్దని చెప్పేసి మా డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము మాకు జిల్లాలో
ఒక కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. ముఖ్యంగా అటు పలమనేరు, కుప్పం ఏరియాలో, తర్వాత ఇటు పుత్తూరు సైడ్ కూడా కొన్ని బార్డర్ ఏరియాలో మా సిబ్బందిని యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కానీ, పారాస్టాఫ్ డాక్టర్లు వారి వారి ఏరియాలలో ఆ చెక్ పోస్టుల దగ్గర రెగ్యులర్గా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విజిట్ చేసి ఈ మూవ్‌మెంట్ ఆఫ్ వెహికల్స్ రిస్ట్రిక్షన్ కూడా చేస్తూ నియంత్రణకు మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే ప్రజలందరికీ కూడా ఈ కోడి మాంసము, గుడ్లను ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము తీసుకోవచ్చు. బాగా మనం ఇండియన్ కండిషన్స్‌లో ఈ కోడి గుడ్లు గానీ, మాంసాన్ని గానీ 100 డిగ్రీస్ దగ్గర మనం ఉడకబెట్టి తింటాం కాబట్టి ఎటువంటి సమస్యలు గానీ, ఎటువంటి జబ్బులు ఈ కోడి మాంసం వల్ల, గుడ్ల వల్ల మనిషికి రాదు. ఇంకోటేమిటంటే బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్ నుంచి మనుషులకు సంక్రమించినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఎప్పుడో కొన్ని చానా రోజుల కిందట ఎక్కడో రికార్డ్ అయింది కానీ బయట కంట్రీస్‌లో. మన దేశంలో మాత్రం అటువంటి జెనోటిక్ ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ఏమంటే ముఖ్యంగా రైతు సోదరులకు, కోళ్ళ రైతుల సోదరులకు నేను చెప్పేదేమంటే వాళ్ళ యొక్క కోళ్ళ ఫారాలలో ఏమన్నా కోళ్ళు హై టెంపరేచర్ ఉండి, తలవాపులుండి, నోరు, ముక్కు నుంచి కొంత స్రవాలు ఏమన్నా డిశ్చార్జెస్ ఉండి, తర్వాత ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోయి, తర్వాత ఈ షెల్ అంటే ఈ పైన పెంకు అంటాం కదా, పల్చటి పెంకుతో గుడ్లు రావడము, తర్వాత సడన్గా కోళ్ళు చనిపోతే మాత్రము మా సిబ్బందికి ఇమ్మీడియట్గా తెలియజేయండి. తెలియజేస్తే మా సిబ్బంది వచ్చి వాటి యొక్క శాంపుల్స్ అవసరమైతే తీసుకొని ల్యాబ్‌కు పంపించి ఏదైనా ఉంటే నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకన్నా మనం ఎవరే కానీ, ప్రజలు కానీ, సిబ్బంది కానీ, తర్వాత ముఖ్యంగా రైతు సోదరులు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మోర్ ఓవర్ ఇప్పుడు టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ వైరస్ యొక్క వ్యాప్తి కూడా ఎక్కువగా ఉండదని నిపుణులు చెప్తున్నారు. ధన్యవాదాలు.